వెల్కమ్ టు అవర్ ఛానల్. మీనరాశుల 6 గ్రహాలు ఈ రాశుల వారికి సంపదల వరుస కురిపిస్తున్న గురుడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మార్చి నెలలో మీనరాశిలో ఒక అరుదైన ఖగోళ దృగ్విజయం జరుగుతుంది. 6 గ్రహాలు సూర్యుడు, చంద్రుడు, బుధుడు, గురుడు, శుక్రుడు మరియు శని ఒకే రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. దీన్ని షడష్టక కూటమి అని అంటారు. ఈ గ్రహయోగము ముఖ్యంగా గురువు సంయోగం వల్ల బలపడుతుంది. ఎందుకంటే మీనరాశిని గురువు శాసిస్తాడు. దీని ప్రభావం అన్ని రాశుల వారిపైన కూడా వేరువేరు రీతిలో కనిపిస్తుంది. అయితే కొన్ని రాశుల వారికి ఇది బాగా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాశుల వారికి యొక్క సంయోగం వల్ల విశేష ప్రయోజనాలు ప్రాప్తించబోతూ ఉన్నాయి. రాశుల్లో మొట్టమొదటి రాశి కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి వారికి యొక్క సంయోగం అదృష్టాన్నిస్తుంది. ముఖ్యంగా వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక వ్యవహారాలు కొత్త విజయాలు ఇస్తాయి. పెట్టుబడులు పెట్టిన వారికి మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా అనుకున్న పనులు సాఫీగా పూర్తవుతాయి. కొత్త అవకాశాలు లభించడంతో పాటు ప్రాముఖ్యత పెరుగుతూ ఉంటుంది. ధనుసు రాశి వారికి గురుడు పరిపాలిస్తాడు కాబట్టి ఈ గ్రహ సంయోగం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక స్థిరత్వము, శ్రేయస్సు, ఉద్యోగ ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాల అవకాశాల వంటి విషయంలో ఈ రాశి వారి అదృష్టం కలిసి వస్తుంది. దీర్ఘకాలంగా ఎదురవుతున్న సమస్యల పరిష్కారమయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మకర రాశి వారికి కీర్తి, సంపద, ఆరోగ్యం లభిస్తాయి. ముఖ్యంగా కెరీర్లో మంచి అవకాశాలు, పారితోషికం పెరుగుదల, ఆస్తి లాభాలు కలిగే అవకాశం ఉన్నాయి. బిజినెస్ చేస్తున్న వారికి అనుకూలమైన సమయము. కొంతకాలంగా ఎదురు చూస్తున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మీనరాశి వారు యొక్క సంయోగం కారణంగా మీనరాశిలో జరగబోతూ ఉంది. ఈ రాశి వారికి ఇది ప్రత్యేక లాభం కలిగిస్తుంది. వ్యక్తిగత అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలు, ఆర్థిక లాభాలు బాగా పెరుగుతాయి. కొత్త శుభవార్తలు వింటారు. దంపతుల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. విద్యార్థులకు చదువులో మంచి అవకాశాలు వస్తాయి. మిగిలిన రాశులపైన కూడా ఈ యొక్క సంయోగము తటస్థంగా లేదా స్వల్ప ప్రభావాన్ని కలిగిస్తుంది. కొన్ని రాశుల వరకు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. అయితే ఎవరికైనా ఈ యొక్క కాలంలో ధ్యానం, శాంతి ప్రవర్తన, సానుకూల ఆలోచనలు అనుసరించడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ గ్రహ సంయోగం చాలామంది జీవితాల్లో ముఖ్యమైన మార్పులు ఏర్పడతాయి. కర్కాటకం, ధనస్సు, మకరం, మీనరాశుల వారికి బాగా కలిసి వచ్చే సమయం. అయితే ప్రతి ఒక్కరూ కూడా తమ సొంత జాతకాన్ని పరిశీలించుకొని దాన ధర్మాల నిర్ణయాలు తీసుకోండి. దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. దేవతారాధన, ధర్మ కార్యాలు నిర్వహించడం వల్ల మంచి శుభాలను పొందవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.